హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి వీడియోని అలా వచ్చి చూసి వెళ్ళిపోకుండా మన కంటెంట్ ఒక్కసారి చెక్ చేసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి బాస్. మరీ బిజీ అనుకుంటే అట్లీస్ట్ లైక్ అయినా ట్రై చేయండి. సో ఈ రోజు వీడియోలో ప్రెసెంట్ ఓటీటీలో తెలుగు కంటెంట్ చూడాలనుకుంటే ఏ బాగున్నాయి తెలియాలంటే ఇంకా లేట్ చేయకుండా కంటెంట్ లోకి స్కిప్ అయిపోదాం. వెట్రికి ఎంతగానో గౌరవం ఉన్న జైలర్ శ్రీకాంత్ యొక్క డాటర్ అయిన విజ్జిని ఎలాగైనా బాగా చూసుకుంటానని శ్రీకాంత్ యొక్క చివరి రోజుల్లో వెట్రి తనకి మాట ఇచ్చి తనని ఎలాగైనా ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ని చేస్తానని మాట అయితే ఇస్తాడు. అయితే ఇదే స్టోరీతో మనం ఆల్రెడీ భగవత్ కేసరి చూసాం. ఈ జననాయకన్ కూడా భగవత్ కేసరి యొక్క పార్షియల్ రీమేక్ అని అందరికీ తెలిసిందే. కాకపోతే స్టోరీని అయితే తీసుకున్నారు కానీ థీమ్ అయితే వేరే పోర్షన్స్ యాడ్ చేసి మూవీని క్లమ్జీగా అయితే చేస్తారు. బట్ అలాగని మరీ తీసి పారేసే మూవీ అయితే కాదు. యాక్షన్ సీక్వెన్సెస్ గానీ విజయ్ గనుక ఇష్టమైతే విజయ్ పోర్షన్స్ గానీ బాగా ఎంజాయ్ చేస్తారు. విలన్ సీన్స్ కూడా బాగుంటాయి గానీ మరీ ఓవర్ అనిపిస్తుంది కొన్ని చోట్ల. బట్ ఓవరాల్ గా మూవీని ఒక్కసారి అయితే చూడొచ్చు. భగవత్ కేసరి మూవీలో ఉన్న స్టోరీ యొక్క మెయిన్ థీమ్ ని పక్కన పెట్టి విజయ్ సీఎం అవగానే ఆ పొలిటికల్ ఫ్లేవర్స్ అన్ని యాడ్ చేసేసి మూవీని ఎలాగెలాగో చేసేసారు. సో మూవీ రొటీన్ గా అనిపించిన తీసే విధానం మాత్రం మీకు బాగానే ఉంది అనిపిస్తుంది. ఒకవేళ మీకు యాక్షన్ మూవీస్ కనుక ఇష్టమైనట్టయితే ఈ మూవీని అయితే ట్రై చేయండి. మరి ఎటువంటి ఇబ్బంది పెట్టే సీన్స్ అయితే లేవు గానీ ఆ ఫైట్ సీన్స్ మరీ ఓవర్ గా ఉండడం వల్ల చిన్న పిల్లల్ని అయితే దూరంగా ఉంచడం బెటర్. అయితే ఫైనల్ గా విజయ్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా సెలెక్ట్ అయిందా, ఆ విధంగా అడుగులేస్తున్న తన లైఫ్ లోకి ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి, ఆ ప్రాబ్లమ్స్ ని వెట్రి ఎలా సాల్వ్ చేసాడో తెలియాలంటే ఈ జననాయకన్ మూవీని అయితే చూడాలి. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మీకు G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.25 to 2.5 మధ్యలో అయితే ఉంటుంది. వారణాసిని చూడడానికి తంజావూరు నుంచి వచ్చిన లీలా అనే ఒక ఉమెన్ తన ట్రూప్ ని మిస్ అయ్యి ఎటు వెళ్లాలో తెలియక అయోమయం స్థితిలో అయితే ఉంటుంది. అయితే ఇలాంటి టైంలో మాధవన్ అనే ఒక పెద్ద ఆయనకైతే లీలా కనబడుతుంది. మాధవన్ కూడా ప్రతి సంవత్సరం కేరళ నుంచి తన కూతుర్ని చూడడానికి వారణాసికి అయితే వస్తూ ఉంటాడు. అలా రెగ్యులర్ గా వస్తుండడం వల్ల వారణాసి మనోడికైతే కొట్టిన పిండి. అయితే ఇలాంటి టైంలో లీలా తనకి కనబడడం, తనకి ఏదైనా హెల్ప్ చేయాలని మాధవన్ లీలాతో అయితే ట్రావెల్ చేస్తూ ఉంటాడు. అయితే ఇలాంటి టైంలో లీలా ఎప్పటి నుంచో చూద్దాం వారణాసిని మాధవన్ వల్ల ప్రతి ఏరియా తిరుగుతూ చిన్న ఆనందాలు అయితే పొందుతూ ఉంటుంది. మరి ఆ ఆనందాలన్నీ పొందుతూ తను ఎక్కడే ఉందా లేకపోతే తన ట్రూప్ ని వెతుక్కుంటూ తన గూటికి అయితే ఎగిరిపోయిందా తెలియాలంటే చిన్న ఆశా మూవీని అయితే చూడాలి. ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. రెగ్యులర్ గా వచ్చే మూవీస్ కావి, ఒక ఆర్ట్ టైప్ ఆఫ్ స్లోగా ఉండే మూవీస్. అలాగని ఇలాంటి కాన్సెప్ట్ నచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మరి రేసీ స్క్రీన్ ప్లే, సూపర్ గా సీన్లు ఒకదాని తర్వాత ఒకటి వచ్చే టైప్ ఆఫ్ మూవీ అయితే కాదు. ఇది కంప్లీట్ గా ఎవరో తెలియని ఇద్దరి మధ్య ఒక బాండింగ్ ఎలా కుదరబోతుంది, ఆ బాండింగ్ చివరి వరకు మెయింటైన్ చేయగలిగారా, తర్వాత వాళ్ళ లైఫ్ లో ఏం జరిగిందో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ముందే చెప్పినట్టు ఆర్ట్ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళకైతే ఈ మూవీ నచ్చుతుంది. బట్ ఇది తీసిన విధానం అయితే టోటల్ గా వారణాసి చూడకపోతే ఈ మూవీని చూస్తే చాలు. అయితే ఫైనల్ గా వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఈ మూవీ మీకు హాట్ స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 out of 5. నివి అని పిలువబడే నివేదిత తన లవ్ లైఫ్ బ్రోకప్ అయిన తర్వాత చాలా డిప్రెషన్ అయితే ఉంటుంది. ఇన్ఫాక్ట్ అర్జున్ రెడ్డికి దగ్గరలో ఫుల్ గా రా అండ్ రస్టిక్ గా అయితే తయారవుతుంది. అయితే ఇలాంటి తన లైఫ్ లోకి ఒకడైతే వచ్చేసాడు. ఆడే స్టీఫెన్ గాడు. అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏదో తన లైఫ్ లో తనకి ఎంతగానో ఇష్టమైన మూవీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని చాలా ట్రయల్స్ అయితే వేస్తుంటాడు. కానీ మనోడికి అస్సలు టాలెంట్ అయితే లేదు. మరి ఇలాంటి టైంలో అనాథైన స్టీఫెన్ గాడు తన గోల్ ని రీచ్ అవ్వడానికి ఎలాంటి ప్రయత్నం చేశాడు. అయితే ఇలాంటి టైంలో నివి అండ్ గ్యాంగ్ మనోడికి తగలడం, ఆ తర్వాత నివికి మనోడికి మధ్యలో అసలు ఏం జరిగింది, ఇది రొటీన్ లవ్ స్టోరీ అయిందా లేకపోతే ఇందులో ఏమన్నా ట్విస్ట్లు ఇరుక్కు ఉన్నదా తెలియాలంటే చెన్నై లవ్ స్టోరీ అనే మూవీని అయితే చూడాలి. ఈ మూవీ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ హాఫ్ చూస్తే మాత్రం మూవీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటాం. నివి ఫేస్ చేస్తున్న డిప్రెషన్ లో సీన్స్ గానీ చాలా బాగుంటాయి. కానీ ఒక్కసారి సెకండ్ హాఫ్ అయిన తర్వాత మూవీ మొత్తం రివర్స్ అయితే అయిపోయింది. చాలా మందికి కనెక్ట్ అవ్వలేదని నా ఫీలింగ్. థియేటర్ లో చూస్తున్నప్పుడు చాలా మంది లెట్ డౌన్ అయితే అయ్యారు. ఇంత బాగుంది ఫస్ట్ హాఫ్, బట్ సెకండ్ హాఫ్ ఏంటి ఇలా చేశారని అనుకున్నారు. కాకపోతే 100 లో ఒక 30% మాత్రం సెకండ్ హాఫ్ కూడా నచ్చుతుంది. సో అందులో మీరు ఉన్నారో లేదో తెలియాలంటే ఈ మూవీని అయితే ట్రై చేయండి. అలాగని మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. ఓకే, ఒక్కసారికి అయితే చూసేయచ్చు. ఫైనల్ గా ఈ స్టీఫెన్ గాడి లవ్ స్టోరీ తెలియాలంటే ఈ మూవీని అయితే ట్రై చేయాల్సిందే. ప్రెసెంట్ ఈ మూవీ మీకు సోనీ లివ్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి ఫస్ట్ హాఫ్ అయితే 3 అండ్ సెకండ్ హాఫ్ కి అయితే 2.25 to 2.5% అయితే ఇస్తాను.
ఇన్ఫ్లుయెన్సర్ అయిన పావి తన పెళ్లి తర్వాత అందరి లేడీస్ లాగా అత్తారింట్లో అడుగు పెట్టకుండా ఎప్పుడు లివ్ చేస్తున్న లైఫే తను కంటిన్యూ చేద్దాం అనుకుంటుంది. మరి అలా అయితే హస్బెండ్ పరిస్థితి ఏంటి? ఇంకేముంది, ఇళ్ల రకమే. అయితే అనుకోని పరిస్థితిలో పవి ఇళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత ఇళ్ళని ఇల్లరికం అయితే తీసుకొస్తుంది. అయితే ఇది ఓల్డ్ ట్రెడిషన్స్ కి ఈ జెన్జీ కిడ్ ఇచ్చిన సమాధానం కాబట్టి ఆ ట్రెడిషన్ ని ఫాలో అయ్యే చాలా మంది ఫ్యామిలీస్ వీళ్ళిద్దరిని ఎలా చూస్తారు, ఆ తర్వాత జనరేట్ అయ్యే ఫన్ ఏంటి, ఎలెన్ తన అత్తారింట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, ఎలాంటి విషయాలతో ఉంటుంది ప్యార్ ప్రేమ కళ్యాణం. ఇది ఒక పక్కా రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామా గైస్. చిన్న చిన్న రొమాంటిక్ సీన్స్ కనుక స్కిప్ చేయగలిగితే ఫ్యామిలీతో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అలానే ఈ మూవీ కాన్సెప్ట్ కూడా, కాకపోతే డీలింగ్ అయితే రొటీనే. ఇన్ఫాక్ట్ వరప్రసాద్ మూవీలో కూడా మెగాస్టార్ ఇల్లరికమే రావడం మనం చూసాం. సో అప్పుడప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ థీమ్ మనం అడపదడప చూస్తూ ఉంటాం. బట్ ఓవరాల్ గా ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ మిమ్మల్ని మరీ సూపర్ గా పడి నవ్వించే టైప్ లేకుండా జస్ట్ సరదాగా సాగిపోయే మూవీ ఇది. కొన్ని విషయాలు మిమ్మల్ని ఆలోచింప చేస్తుంది కూడా. అయితే ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ డిసైడ్ చేయడానికి ఎవరి లైఫ్ వాళ్ళది. సో ఫైనల్ గా ఈ ప్యార్ ప్రేమ కళ్యాణం మూవీ చూడాలనుకుంటే మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75/5. పెసిఫిక్ ఓషన్ లో ఉన్న నాంగా సిటీ అనే ఒక ఐలాండ్ లో ఒక ప్రిజన్ అయితే ఉంటుంది. దాని నుంచి వ్యూచన్ ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలని ప్లాన్ చేస్తుంటాడు. అయితే అలాంటి టైం రానే వస్తుంది. కొన్ని మాన్స్టర్ అటాక్స్ వల్ల తను అక్కడి నుంచి అయితే తప్పించుకోగలుగుతాడు. అయితే ఇలాంటి టైంలో బయటకు వచ్చిన మనోడు గ్రహించింది ఏంటంటే సిటీ మొత్తం ఇలాంటి మాన్స్టర్ అటాక్స్ తోటే బాధపడుతుందని, చాలా మంది లైఫ్స్ కూడా పోతూ ఉంటాయి. అయితే ఇలాంటి టైంలో మనోడు ఒక ప్లేస్ కి అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. మరి ఇలాంటి బీభత్సమైన టైంలో మనోడు అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు, అసలు ఏం జరిగింది వ్యూచన్ లైఫ్ లో, ఆ తర్వాత సిటీలో ఉన్న అందరి పరిస్థితి ఏంటో తెలియాలంటే స్నేక్ ఫైట్ ది మాన్స్టర్ సిటీని అయితే చూడాలి. మీకు ఒకవేళ ఇలాంటి మాన్స్టర్ అటాక్స్ టైప్ ఆఫ్ మూవీ ఇష్టపడితే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. కాకపోతే అక్కడక్కడ విఎఫ్ఎక్స్ వర్క్ కొంచెం బ్యాడ్ గా అనిపించిన ఈ మూవీ మాత్రం మీకు ఫుల్ టైం పాస్. మాన్స్టర్ అటాక్ సీన్స్ కూడా చాలా వరకు బాగానే ఉంటాయి కానీ కొన్ని సీన్స్ ఈజీగా అలా వచ్చి పెద్దగా ఇంపాక్ట్ చేస్తుంది అనుకున్న టైంలో అలా వెళ్ళిపోతాయి. అలాంటి సీన్సే కొన్ని ట్రిమ్ చేసి ఉంటే బాగున్ను. బట్ ఓవరాల్ గా మీరైతే సాటిస్ఫై అయితే అవుతారు. అలాగని సూపర్ గా ఎక్స్పెక్ట్ చేయకుండా జస్ట్ క్యాజువల్ గా ట్రై చేస్తే ఈ మూవీ మీకు నచ్చుతుంది. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 1-2 సీన్లు అయితే స్కిప్ చేయాల్సి ఉంటుంది. జనరల్ గా ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ లో అవైతే కామనే. సో ఇవన్నీ ఓకే అనుకుంటే ఈ మూవీని ట్రై చేయండి. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మీకు ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75-3 మధ్యలో అయితే ఉంటుంది. ప్రెసెంట్ ఈ మూవీ రెంట్ కి అయితే స్ట్రీమ్ అవుతుంది. కానీ మీకు ఎక్కడ చూడాలో నేనైతే చెప్పనవసరం లేదనుకుంటా. ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉందంటారు. అలానే ప్రతి ఆడదాని విజయం వెనకాల మగాడు ఉన్నాడా? ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా ఉన్నాడని మనం అయితే ఫీల్ అవుతాం. ఆ మూవీ పేరే మట్టి కుస్తీ. 2022లో రిలీజ్ అయిన ఈ మూవీకి ప్రెజెంట్ సీక్వెల్ గా మట్టి కుస్తీ 2 అయితే రిలీజ్ అయింది. ఈ కుస్తీ పోటీల్లో బాగా ఆరితేరిన కీర్తికి పార్ట్ 1 లో వీరాతో పెళ్ళైన తర్వాత ఇంకా వీరా ఫుల్ టైం ఇంట్లో పనులతో కీర్తి ఆన్ ఫీల్డ్ లో చెలరేగిపోతుంటారు. అయితే ఈ పార్ట్ 2 లో వీళ్ళిద్దరితో పాటు తన కూతురు కూడా ఎలాంటి పోర్షన్ ప్లే చేసింది, వీళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారా లేకపోతే వీళ్ళ మధ్యలో వచ్చిన క్యారెక్టర్స్ వీళ్ళ రిలేషన్ ని డిసైడ్ చేస్తారా, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఇటువంటి ఇబ్బంది పెట్టే సీన్స్ లేకుండా అలా టైం పాస్ అయిపోయే మూవీ ఇది. అందరి పెర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. మెయిన్ గా ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ బాగా చూపించారు. అయితే కొంతమంది క్యారెక్టర్స్ వల్ల వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు, దాని నుంచి వీళ్ళు బయట పడగలిగారా లేదా అపార్ట్ అయ్యారో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఎటువంటి బోర్ కొట్టకుండా అలా టైం పాస్ అయిపోతుంది. ఇది కూడా హ్యాపీగా ఫ్యామిలీతో అండ్ చిన్నపిల్లలతో కూడా చూడొచ్చు. అందరికి ఈజీగా కనెక్ట్ అయ్యే మూవీ. సో రొటీన్ గా ఉన్న టైం పాస్ అయిపోవాలనుకుంటే ఈ మూవీని అయితే ట్రై చేయండి. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. తన హోటల్ బిజినెస్ లో మంచి లైఫ్ చూసిన వెంకటరమణ తన అమాయకత్వం నిజాయితీ వల్ల వాళ్ళ బిజినెస్ పోగొట్టుకుని ఒక పెంకిటిల్లకి అయితే షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళ ఫ్యామిలీతో. వాళ్ళందరూ కూడా వెంకటరమణ మీదే డిపెండ్ అయ్యి ఉంటారు. అయితే వెంకటరమణ మాత్రం కొన్ని కారణాల వల్ల ఎటువంటి ఇన్కమ్ ఎర్న్ చేయకుండా ఇంట్లో ఉండాల్సి వస్తుంది. కనీసం రోజువారీ ఖర్చులకైనా డబ్బులు దొరకనంత దీనస్థితిలో అయితే ఉంటాడు. కానీ తను నమ్ముకునే ఒకే ఒక దైవం ఆ 7 కొండలవాడు. తనని ఆ పరిస్థితి నుంచి ఆదుకోమని ఎంతగానో రిక్వెస్ట్ చేస్తుంటాడు. అయితే ఇలాంటి టైంలోనే మనోడికి ఒక బుక్ అయితే దొరుకుతుంది. అయితే ఆ బుక్ వెంకటరమణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క లైఫ్ ని ఎలా మార్చింది, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో పాటు తనకి తెలియని కొంతమంది వ్యక్తులు వెంకటరమణ లైఫ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించారో తెలియాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ అన్న మూవీని అయితే చూడాలి. ఇది పక్క ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా గైస్. ప్రెసెంట్ ఉన్న కంటెంట్ ని ఏమాత్రం పోల్చకుండా ఒక 10 సంవత్సరాల క్రితం ఉండే సినిమాల్ని ఎలా అయితే ఎంజాయ్ చేసే వాళ్ళమో అలానే ఉంటుంది ఈ మూవీ కూడా. అలా అని మీకు బోర్ అయితే కొట్టదు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకుంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్
చూస్తున్నట్టు అయితే ఫీల్ అవుతారు. ఎటువంటి లాజిక్స్ ని ఆలోచించకుండా ఈ మూవీని చూస్తే మాత్రం పక్కా టైం పాస్. ప్రెసెంట్ ఈ మూవీని చూడాలనుకుంటే మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ లో మీకు ఏది నచ్చిందో, ఒకవేళ ఆల్రెడీ చూసి ఉన్నా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.